ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను అభివృద్ధి చేయాలంటూ అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిరసనలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో 30 నుండి 100 పడకల వైద్యశాలగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల రావడంతో దానికి అనుబంధంగా తిరుమలాయపాలెం వైద్యశాలను అనుసంధానించారు. వైద్యశాల అభివృద్ధికి 26 కోట్ల రూపాయలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసినట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. మండల స్థాయిలో మొత్తం అన్ని గ్రామాల నుండి ప్రజల ఆవేదన తెలియజేస్తూ తిరుమలాయపాలెంకి రావడం జరిగింది. ఇక్కడ 100 పడగల హాస్పిటల్ని ఇక్కడే ఉంచాలని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించాలా. అసలుగే కరువు మండలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వనరులన్నింటినీ కూడా తీసుకుపోవడం అనేది సరైన చర్య కాదని ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఈ రోజున ప్రదర్శన ధర్నా కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పటివరకు శాంతియుతంగా జరుగుతుంది. భవిష్యత్ కాలంలో కనుక ఈ ప్రభుత్వం ఇదే మొండి వైఖరి వేసి హాస్పిటల్ కనుక ఇక్కడి నుంచి తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని కూడా అఖిలపక్షం చెబుతుంది. ఒకవైపున కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2,91,100 కోట్ల నుంచి పేదలకి ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ని ఆ పేదలకు ఖర్చు పెట్టకుండా సంపన్న వర్గాలకు మాత్రమే ఖర్చు పెడుతున్నది. ముఖ్యంగా విద్యా వైద్య రంగాలకి ప్రధాన ప్రాధాన్యతనిచ్చి ఈరోజు ప్రభుత్వం ముందుకు రావాలి. అందులో భాగంగానే నిరుపేదలకు ఉన్నటువంటి తిరుమలాయపాలెంలో వ్యవసాయ కూలీలు కానీ, చిన్నకారు రైతాంగం కానీ, చేతి వృత్తులు కానీ, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా వెనకబడి ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకవైపున వ్యవసాయ పనులన్నీ కూడా తగ్గిపోతున్న పరిస్థితిలో ఉన్నది. ఆర్థికంగా ఈరోజు పేదలందరూ కూడా చిరిగిపోతున్న పరిస్థితులలో మూలిక